వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. కానీ ఇవి మామూలుగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి వర్షాలు కాదు. కేరళలో ప్రవేశించినటువంటి ఋతుపవనాలు 7వ తారీఖు, 10వ తారీఖు మధ్యలో తెలంగాణ సరిహద్దులకి, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు అనేటువంటిది వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత 10-15 రోజుల్లో రాష్ట్రమంతా ఋతుపవనాలు విస్తరించవచ్చు. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని తెలంగాణ రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా పోయిన సంవత్సరం యాసంగిలో పండించినటువంటి పూర్తి పంటల్ని ఇంకా అమ్ముకోలేకపోయారు రైతులు. ప్రభుత్వం కొన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ధాన్యం సేకరణలో ఇంకా పూర్తి స్థాయిలో రైతులు అమ్ముకోలేకపోయారు. మొక్కజొన్న, జొన్న కూడా ఇంకా రైతుల చేతుల్లో ఉంది. వేగంగా కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం పంటను కొనాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే సందర్భంలో వర్షాలు పడుతున్నాయి. కళ్ళాలలో ఉండేటువంటి ధాన్యం కానీ, సెంటర్లలోకి చేరినటువంటి ధాన్యాలు, మొక్కజొన్న కానీ తడిచిపోతున్నటువంటి తేమ శాతం పెరుగుతున్నది. తేమ శాతం పెరుగుతుంది అనేటువంటి కారణంగా క్వింటాల్కి 15 కిలోల వరకు కూడా రైస్ మిల్లర్లు కోత పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానివల్ల కనీసం 300-400 రూపాయలు ప్రతి క్వింటాల్కి రైతులు నష్టపోతున్నది కూడా మనం చూస్తున్నాము. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తన అభయహస్తం మేనిఫెస్టోలో, తన బహిరంగ సభల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో లాగా మేము కొనుగోలు కేంద్రాలలో తడిచిన ధాన్యాన్ని కూడా కొంటాము, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎంఎస్పి ఇస్తాము, కోతలు పెట్టము అనేటువంటి చెప్పింది. కానీ గత 2 ఏళ్ల అనుభవం ఏంటంటే, రైతులకి వాళ్ళు కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ధాన్యమే కాకుండా రైస్ మిల్స్కి చేరిన తర్వాత కూడా కోత పెట్టడం అనేటువంటిది సహజంగా జరుగుతూ వస్తున్నది. దానివల్ల కనీసం ఎంఎస్పి కూడా రైతులకు అందినటువంటి పరిస్థితి ఉన్నది. రెండవది, వచ్చే సీజన్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంది. ఈసారి వాతావరణ శాఖ కొన్ని తీవ్రమైనటువంటి హెచ్చరికలు తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసింది. ముఖ్యంగా ఈసారి భారతదేశ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, వర్షాలు సాధారణం కంటే తగ్గిపోతాయి అనేటువంటిది ఇప్పటికే ప్రకటించింది. ఆ పరిస్థితులు చాలా తీవ్రంగా మారి కరువు పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ చెప్పింది. సాధారణంగా ఎల్నినో వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే, మొదటి ఫేజ్లో అక్కడక్కడ చెదురుమెదురుగా వర్షాలు ఉండొచ్చు, కానీ అది ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండకపోవచ్చు. అట్లాగే సాధారణ వర్షపాతం కంటే కూడా చాలా తక్కువగా ఉండొచ్చు. రెండోది, వర్షాల మధ్య కూడా చాలా గ్యాప్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి 15-20 రోజులు కూడా వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈసారి అసలు వర్షాలు చాలా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి సెప్టెంబర్ దాకా మనం వేసేటువంటి పంటలు చేతికి వస్తాయా రాదే అనేటువంటి ఆందోళన వ్యవసాయ శాఖ దృష్టిలో ఉంచుకొని వరి లేదా పత్తి లేదా ఇతర పంటల, నీళ్ళు అవసరమైనటువంటి పంటలకు ప్రత్యామ్నాయంగా ఇతర వర్షాధారంతో పండేటువంటి కొన్ని స్వల్పకాలిక రకాల పంటల్ని పండించుకోమనేటువంటిది వ్యవసాయ శాఖ సూచిస్తూ ఉంది. కానీ చాలా కాలంగానే తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వాలు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని అర్థం చేసుకోకుండా, లేదా వర్షాభావ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, భారీ వర్షాలు, అతి వర్షాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి కారణాలను అర్థం చేసుకోకుండా చాలా రొటీన్గా వరి, పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి ధోరణి ఉంది. ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వం కూడా 1 కోటి ఎకరాలలో మాగాణం చేద్దామనేటువంటి పేరుతో వరిని ప్రోత్సహించింది. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా సన్నధాన్యానికి 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇస్తానని చెప్పి వరి ధాన్యాన్ని ప్రోత్సహించింది. ఇవాళ రాష్ట్రంలో గత ఖరీఫ్లో 65 లక్షల ఎకరాలలో వరి సాగైంది. మళ్ళీ రబీలో కూడా 60 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే 1,20,00,000 ఎకరాలలో వరి సాగైనటువంటిది మనం చూసాము. వాస్తవానికి రాష్ట్ర ఆహార అవసరాలకి 30 లక్షల ఎకరాల్లో పండించేటువంటి వరి ధాన్యం సరిపోతుంది. దాదాపు 60-70 లక్షల ఎకరాల వరి ధాన్యాన్ని ఎక్కువ మనం పండిస్తున్నాం అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వరిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా ఇట్లా ఎల్నినో లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వము, వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు బాధ్యతగా రైతుల్లోకి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి వాళ్లకు ఒక అవగాహన కల్పించి, రైతు సహకార సంఘాల ద్వారా, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించడానికి ఒక సీరియస్ ప్రయత్నం అయితే అందరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు మొదటి వర్షాలు పడుతున్నాయి అనేటువంటి దాంట్లో పత్తి గింజల్ని వేసేటువంటి అవకాశం కూడా ఉంది. సాధారణంగా జూన్ 6వ తారీఖు నాడు రాష్ట్రమంతా పత్తి రైతులు విత్తనాలు వేస్తూ ఉంటారు. కానీ ఈసారి వాతావరణ శాఖ స్పెషల్గా హెచ్చరిస్తున్నది ఏంటంటే, ఈ మొదటి వర్షాలకే గింజలు వేయకండి, మీరు వేసినటువంటి గింజలు మొలకెత్తకపోయే ప్రమాదం ఉంది,
ఆ తర్వాత మళ్ళీ విత్తన ప్యాకెట్లు కొని రెండోసారి మూడోసారి కూడా విత్తనాలు వేయాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే చాలా అనిశ్చితంగా ఈసారి వర్షపాతం ఉంది. పూర్తి స్థాయిలో వర్షాలు ప్రవేశించినాయి, వర్షాలు పడుతున్నాయి, కొంత సాధారణ వర్షాలు పడుతున్నాయి అనేటువంటి అంచనా వచ్చే వరకు కూడా విత్తనాలు నాటవద్దు అనేటువంటిది శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైతులు ఖచ్చితంగా ఆ సూచనని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది త్వరపడి. ఎందుకంటే ఒక్కొక్క ప్యాకెట్ ₹900 పెట్టి కొని పత్తి విత్తనాలు వేసిన తర్వాత అవి మొలవకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే 3 ప్యాకెట్లు విత్తనాలు వాడుతున్నటువంటి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని వాతావరణ శాఖ సూచనల్ని, వ్యవసాయ శాఖ సూచనల్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తమ వంతుగా సరైనటువంటి వర్షపాతాలు కురిసే వరకు కూడా బోర్లో నీళ్లు ఉన్నాయి కదా వేసేద్దాంలే అనేటువంటి అంచనా మీద వేయకుండా ఉంటే మంచిదనేది మేము కూడా సూచిస్తున్నాము. రెండవది ఏంటంటే, ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రమాదం ఉంది కనుక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆగస్టు, జూలై నెలల్లోనే పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయినా ఆశ్చర్యం లేదు. అటువంటి సందర్భాల్లో మనం వేసినటువంటి పంటల్ని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకని వరి, పత్తి లాంటి లేదా మొక్కజొన్న లాంటి చాలా నీళ్ళు అవసరమైనటువంటి పంటల్ని మనం ఎక్కువ విస్తీర్ణంలో వేసి సాగు చేసి మనం అమ్ముకోగలుగుతాము లేదా బాగా పంట పండించగలుగుతాము అనేటువంటి అతి అంచనాలతో రైతులు ఉండద్దు అనేటువంటిది మేము సూచిస్తున్నాము. ముఖ్యంగా ఈసారి నదీ తీర ప్రాంతాల్లో ఎట్లయితే క్యాచ్మెంట్ ఏరియాలు ఉంటాయో, అది కృష్ణా నదికి కానీ గోదావరి నదికి కానీ, అటువంటి ఏరియాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నదుల్లోకి నీళ్లు కూడా వచ్చేటువంటి ప్రమాదాలు తగ్గిపోతాయి. మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నా సరే లిఫ్ట్ చేయడానికి నదుల్లో నీళ్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో సరైనటువంటి వర్షాలు పడకపోతే జూరాల కానీ, శ్రీశైలం కానీ, సాగర్ కానీ పూర్తిగా నీళ్లతో నిండే అవకాశమే లేదు. కాబట్టి జూరాల కింద, ఇప్పుడు ఏదైతే సాగర్ కింద వరి నాట్లు వేయడానికి రెడీ అవుతారో, సిద్ధం అవుతారో రైతులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నదుల్లో నీళ్ళకి గ్యారంటీ లేదు ఈసారి, భూగర్భ జలాలకి గ్యారంటీ లేదు, వర్షాలకు కూడా గ్యారంటీ లేనటువంటి ఒక సీజన్లోకి మనం ప్రవేశించాము. ఈ ఎల్నినో వాతావరణం కనీసం 1 year పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఎలా ఉంటుందనేది మళ్ళీ అప్పుడే అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 సీజన్లని తెలంగాణ రైతులు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని తమ వ్యవసాయాన్ని కొనసాగించాలనేది మేము కోరుతున్నాము. ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కూడా మేము నిర్దిష్టంగా కొన్ని డిమాండ్లు చేస్తున్నాము. ఒకటి, రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఉంది కనుక పెసర, మినుము లేకపోతే కంది లాంటి పప్పుధాన్యాల పంటలు లేదా నూనె గింజల పంటలు, చాలా స్వల్పకాలిక రకాలుగా త్వరగా చేతికొచ్చేటువంటి పంటల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి 2-3 నిర్దిష్టమైనటువంటి ప్రకటనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, నాణ్యమైనటువంటి విత్తనాలు అన్ని గ్రామాల్లోనూ రైతులకు మేము ఈ సరఫరా చేస్తామనేటువంటిది గ్యారంటీ ఇవ్వాలి, మళ్ళీ కల్తీ విత్తనాలు లేకుండా. రెండవది, ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు ఈ పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనేటువంటి హామీ కూడా రైతులకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా పత్తి CCI కొంటున్నది, ప్రభుత్వం వరి కొంటున్నది కనుక ఆ 2 పంటలు వేస్తున్నటువంటి ఒక అలవాటు నుంచి రైతుల్ని మాన్పించాలంటే మిగతా పంటల్ని ప్రభుత్వం కొంటుంది అనేటువంటి హామీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది, గత 6 ఏళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా పథకం లేదు. 2020 నుంచి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో సమగ్ర పంటల బీమా పథకం గురించి హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లలో 5 సీజన్లలో పంటల బీమా పథకం లేకుండానే గడిపింది. ఈ సంవత్సరం ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని పంటల్ని కూడా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కిందకి తీసుకురావాలి. వర్షాభావ పరిస్థితులు, అతి వర్షాలు ఎక్కడున్నా సరే దానివల్ల రైతులు పంటలు నష్టపోతే తప్పకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగినన్ని కేటాయించుకొని ఉంచుకోవాలి. వేగంగా వర్షాభావ ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడానికి, రుణాలని మాఫీ చేయడానికి, రుణాలని వాయిదా వేయడానికి, ప్రత్యామ్నాయంగా పశువుల మేతని లేదా తాగునీటిని సరఫరా చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో అన్నిటికంటే కీలకమైనటువంటిది, తెలంగాణలో 36% కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకు గుర్తింపు లేదు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వరి సాగు చేయడానికి, పత్తి సాగు చేయడానికి కౌలుకు భూమిని తీసుకుంటున్నారు. కౌలు రైతులకు కూడా మేము సూచిస్తున్నది ఏమిటంటే, చాలా పెద్ద ఎత్తున కౌలు వ్యవసాయంలోకి దిగకండి, నష్టపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది ఈ సీజన్లలో. కౌలు రైతుల్ని గుర్తించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ వర్షాభావ పరిస్థితుల్లో కనుక పంటలు నష్టపోతే వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వడానికి
ప్రభుత్వం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలని బట్టి ఆయా సందర్భాల్లో మేము వాయిస్ ఆఫ్ ది పీపుల్గా రైతులకి కొన్ని సూచనలు చేస్తూ ఉంటాము. చాలా అలర్ట్గా ఉండాలి. వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, అట్లాగే వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సూచనలను దృష్టిలో పెట్టుకొని రైతులు ఖరీఫ్కి సిద్ధం కావాలనేటువంటిది మేము కోరుతున్నాం.